అందరికీ నమస్కారం అండి. జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి మైరెడ్మర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలని అన్ని రంగాల్లో డెవలప్ చేయడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే చదవడము, రాయడము పిల్లలకి రావాలి అనేటువంటి విషయం పైన వీళ్ళు చాలా ఫోకస్ చేస్తున్నారు. ఆ విషయం నాకు చాలా నచ్చిందండి. పిల్లల్ని మోటివేట్ చేయడం కోసము రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడమే కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్కి చిన్నదో పెద్దదో ఫస్ట్ ర్యాంకు చివరి ర్యాంకు వరకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం, ఆ పద్ధతి పిల్లల్లో ఎంతో మోటివేషన్కి గురి చేస్తుందండి. ఆటోమేటిక్గా పిల్లలు నెక్స్ట్ టైం ఇంకా బెటర్మెంట్గా నేను ఇంప్రూవ్ అవ్వాలి, నెక్స్ట్ టైం ఇంకా మంచి గిఫ్ట్ తెచ్చుకోవాలి, నెక్స్ట్ టైం ఇంకా డెవలప్ కావాలి అనే కోరిక ఆటోమేటిక్గా పిల్లల్లో జనరేట్ అయిపోతుంది. అలా పిల్లలలో స్వతహాగా కాంపిటేటివ్ స్పిరిట్ని డెవలప్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లల్ని నర్సరీ క్లాస్ నుండి కూడా స్టేజ్ పైకి తీసుకొచ్చి మైక్ ఇచ్చి మాట్లాడించడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఈ రోజుల్లో పిల్లలు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడగలగాలంటే స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయాలి. చాలా చిన్న వయసులోనే ఆ విషయాన్ని స్కూల్లో డెవలప్ చేయడము చాలా గొప్ప విషయం అండి. వర్డ్స్ నేర్పించడము, టేబుల్స్ నేర్పించడము, బేసిక్స్ తెలుగు చదవడం రాయడము, ఇంగ్లీష్ చదవడం రాయడము, మ్యాథ్స్లో టేబుల్స్ కాంపిటీషన్స్, ఇంగ్లీష్లో వర్డ్స్ కాంపిటీషన్స్, ఇవే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చిన్న క్లాసుల పిల్లలకి. మళ్ళీ ఇందులో ఒకటి, ఈ స్కూల్లో 10th క్లాసు అట్లా బోర్డ్ ఎగ్జామ్స్ లేకపోవడం వల్ల ఈ ఉన్న చిన్న క్లాసు పిల్లల పైననే ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకు పెద్ద క్లాసులకి కావాల్సిన నాలెడ్జ్కి ఆల్మోస్ట్ ఫౌండేషన్ వేసేస్తున్నారు. పెద్ద క్లాసులో వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారండి. వీళ్ళు చెప్పినటువంటి విషయాలు, ఈ పద్ధతి ఆటపాటలతోటి నేర్పించడము, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము పిల్లల్ని ఆటోమేటిక్గా స్కూల్కి రావాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కలుగజేస్తుంది. పిల్లలు యాబ్సెంట్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశం అసలు వాళ్ళకి రాదు. ఈరోజు స్కూల్కి వెళ్ళాలి, నెక్స్ట్ రేపు ఇంకో ప్రోగ్రామ్ ఉంది, ఎల్లుండి ఇంకో ప్రోగ్రామ్ ఉంది, స్కూల్లో ఈరోజు ఏం యాక్టివిటీ కండక్ట్ చేస్తారో, రేపు ఏం యాక్టివిటీ కండక్ట్ చేస్తారో అని ఆటోమేటిక్గా పిల్లలకి అలా ఉత్సాహంగా ఉండేలాగా ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తారు. ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదండి. దట్టు చాలా చిన్న పిల్లలతో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఆ ప్రోగ్రాం వెనక ఎంతో కష్టం ఉంటుంది. పిల్లల ఆనందం కోసం వాళ్ళు అంతా కష్టపడుతున్నారు. టీచర్లు ముఖ్యంగా టీచర్లే డాన్సులు నేర్పిస్తున్నారు, టీచర్లే అన్నీ నేర్పిస్తున్నారు. అది కూడా చాలా తక్కువ ఫీజులకి. ఎంత పెద్ద కార్పొరేట్ స్కూల్లో కూడా ఈ లైఫ్ స్కిల్స్ అంటే చెప్పాను కదండి, స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేయడము, మాట్లాడగలిగే ధైర్యాన్ని కలిగించడము, ఇవన్నీ పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా పిల్లలకి ఇంత పెద్ద అవకాశాలు కల్పించరు. ఎక్కువ స్ట్రెంత్ ఉండడము, పిల్లల్ని వాళ్ళు అంతమందిని చేయాలంటే చేయలేరు. వీళ్ళు ఉన్నటువంటి చివరి స్టూడెంట్ని కూడా శ్రద్ధగా పెట్టి చదవడము, రాయడము, మాట్లాడించడము అన్నీ చేయడము చాలా నచ్చిందండి. అది కూడా చాలా తక్కువ ఫీజులకి. సో మైరెడ్మర్ స్కూలు ప్రిన్సిపల్ గారికి, సున్నబ్ సార్కి, ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి టీచర్కి మా పిల్లలను ఇంత చక్కగా డెవలప్ చేసినందుకు ధన్యవాదాలండి.